దుర్మార్గులందరికీ ఈ కొండవిడి దొంగ హెచ్చరిక. పేదవాడి ప్రాణాలతో ఆడుకున్న, ఆడవాళ్ళ మీద చెయ్యి వేసిన ఒకే శిక్ష, మరణ శిక్ష. వెళ్ళి ఈ విషయం మీ పెత్తందారుతో చెప్పుకొని పోనీ. ఎందుకు లొంగిపోవాలి? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినందుకు. ఇది నా రాజ్యం, ఇది నా ప్రభుత్వం. ఇక్కడ నా మాటే వేదం. ఆ మాట పలకడం రాజ్యాంగ ప్రకారం నేరం. ఇది నా రాజ్యం అని తురుష్కుని హెచ్చరించిన ఛత్రపతి శివాజీని ఏం చేయగలిగింది ఆనాటి ప్రభుత్వం? ఇది నా సైన్యం అని కవాతు చేయించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఏం చేయగలిగింది తెల్ల ప్రభుత్వం? ప్రజాస్వామ్యాన్ని నువ్వు అవమానిస్తున్నావు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? పేదవారికి ఇచ్చిన భూములు పండించుకునివ్వకుండా కంచెలు కట్టి అక్రమ వ్యాపారం చేతిలో ఉన్నదా ప్రజాస్వామ్యం? దొంగతనం చేసే నువ్వు ప్రజాస్వామ్యవాదివా? హత్య చేసిన నువ్వు ప్రజాస్వామ్యవాదివా? లొంగిపోతావా? కాల్చమంటావా? వీల్లేదు. మా దైవం లొంగిపోవడానికి వీల్లేదు.